అల్ఫలా యూనివర్సిటీ విద్యా సంస్థ ముసుగులో ఉన్న టెర్రర్ హబ్. ఢిల్లీ బ్లాస్ట్ కుట్రదారులు ఉమర్ నబీ, ముజమ్మిల్ షకీల్, షాహీన్ షాహిద్ వీరందరికీ ఇదే అడ్డా. ఈ క్యాంపస్లో తవ్వే కొద్దీ ఉగ్ర మూలాలు బయటకొస్తున్నాయి. ఢిల్లీ పేలుడు తర్వాత అల్ఫలా నుంచి 10 మంది మిస్ అయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి కేంద్ర ఏజెన్సీలు. కీలక విషయాలు రాబడుతున్నాయి. ఎర్రకోట వద్ద పార్కింగ్ లో ఉన్నప్పుడే డాక్టర్ ఉమర్ నబీ బాంబు తయారు చేసినట్టు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. పేలుడు జరిగిన రోజు 3 గంటల పాటు ఉమర్ రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోనే ఉన్నాడు. ఆ సమయంలో అతడు ఒక్కసారి కూడా కారు నుంచి దిగలేదని సీసీటీవీ ఆధారంగా అధికారులు గుర్తించారు. కారులో ఉమర్ పేలుడు పదార్థాలను తయారు చేస్తూ ఉండిపోయాడని పేర్కొన్నారు. అది పూర్తయిన తరువాత పార్కింగ్ నుంచి కారు బయటకు తీసి ట్రాఫిక్ లో వస్తుండగా దాన్ని పేల్చేశాడని తెలిపారు. మరోవైపు ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కు అడ్డాగా మారిన అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి కీలక విషయం బయటపడింది. విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు 10 మంది కనిపించకుండా పోయారని నిఘా వర్గాలు కనిపెట్టాయి. కనిపించకుండా పోయిన వ్యక్తుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వీరిలో 3 కశ్మీర్ వాసులు ఉన్నట్లు సమాచారం. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో వీరికి సంబంధాలున్నాయని దర్యాప్తు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటికే అల్ఫలా వర్సిటీకి చెందిన 3 వైద్యులు సహా 9 మంది అరెస్టయ్యారు. అల్ఫలా వర్సిటీ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ దాడులు నిర్వహించింది. అల్ఫలా గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికీని అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి 415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. ఫీజుల రూపంలో వచ్చిన నిధులను విరాళాలుగా చూపించి దారి మళ్లించినట్టు ఈడీ అధికారులు పసిగట్టారు. ఈ నిధులు ఎటుమళ్లాయనే విషయాన్ని కూపీలాగుతున్నారు. టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు బయటపడిన నేపథ్యంలో ఇప్పటికే అల్ఫలా సభ్యత్వాన్ని భారత విశ్వవిద్యాలయాల సంఘం ఏఐయు రద్దు చేసింది.